ఒక చిన్న మంచి మాట ఏంటి అంటే, మనుషులు చాలా రకాలుగా ఉంటారు. కొద్దిమంది ఏమంటారంటే, మనిషికి ఉంటే బలుపు, పశువుకు తింటే బలుపు అంటారు. ఏంటిది? మనిషికట డబ్బు ఉంటే బలుపు వస్తుందంట. అలానే అహంకారం కూడా మనిషికి పెరుగుతుంది. అదేవిధంగా తింటే బలుపు వచ్చేది, బలం వచ్చేది పశువులకన్నమాట. అంటారే మనకి ఏందిరా బాగా డబ్బున్నవాడు పశువులాగా ప్రవర్తిస్తున్నట్టే, అర్థం లేకుండా. అంటే పశువులంతా నీచమైనవని కావు, వాటికి చక్కటి విచక్షణ జ్ఞానం ఉంటుంది. కానీ ఎందుకు పోల్చారో పశువులతో చాలా బాధ అనిపిస్తుంది కదా. వాటికి ఉన్న జ్ఞానంతో అవి చక్కగానే పెట్టుకుంటాయి. అంటే పశువులు ఏంటంటే తింటాయి, తిని తన శరీరంలో నిల్వ ఉంచుకొని నెమరు వేసుకుంటూ అవసరమైనప్పుడు అలా వినియోగించుకుంటారు శరీరానికి. అలానే ప్రతి మనిషి కూడా డబ్బు పైసలు చూసుకొని అహంకారంతో చాలా విర్రవీగుతూ ఉంటారు. అది ఎందుకు అక్కర్రా, అసలైన నిజం వాళ్ళకు తెలియదు. మనం ఇక్కడేదో నిజమైన సొంత ఇంట్లో ఉన్నామనుకుంటున్నాం. ఇదంతా ఒక డ్రామా స్టేజ్, ఇదొక మిథ్య అనే విషయం కూడా చాలామందికి తెలియదు మిత్రమా. అయితే పుట్టుకతోటి మనకేమొస్తుంది? జాతకం వస్తుంది. ఎప్పుడు పుట్టాము, ఏ రోజు పుట్టాము, ఏ వారము, ఏ తిథి, ఏ గడియలు, ఉదయమా సాయంత్రమా. చావగానే సూతకం, మధ్యలో జరిగేదంతా నాటకం. ఇదే మన జీవితం అంటే. బిచ్చగాడైనా ఉన్నోడైనా పోరాడేది పైసలతోటి. బాగా ఉన్నోడేమో ఇంకా సంపాదించాలి. ఇప్పుడు ఒక 5 కోట్లు ఉన్నాయి అనుకుందాం, 10 కోట్లు చేయడం ఎలా అని నిరంతరం నిద్రపోకుండా ఆలోచిస్తూ అలా మనశ్శాంతిని కోల్పోతాడు. ఈ బిచ్చగాడైనా అంటే, పేదవాడైనా ఎలా అంటే, అదే రేపు తెల్లారితే తినడానికి, మనకు కట్టుకోవడానికి బట్ట, తినడానికి తిండి కావాలని వీళ్ళు పోరాడుతూ ఉంటారు. ఏదైనా పైసలతోటే పని, డబ్బుతోటి. మరి తేడా ఎక్కడ వస్తుందంటే, ఆ పైసలు ఒకరికి బతుకునిస్తే ఇంకొకరికి బలుపునిస్తుంది. చూడండి, ఈ పేదవాళ్ళు కానీ మనము మధ్యతరగతి కుటుంబీకులకు మనకు బతుకునిస్తుంది పైసలు, ఇంకొకరికి బలుపునిస్తుంది. బలుపు అంటే బాగా దొడ్డుగా ఇలా ఉండడం కాదు, అహంకారాన్ని పెంచి ఇతరులను బాధ పెట్టేటట్టు చేస్తుంది మిత్ర. కాబట్టి మనము ఎలా ఉందాము? బతుకునిచ్చే దాంట్లోనే మనం ఉంటే బాగుంటుంది. ఈ బలుపు అనే పదం మనకు వద్దు అనేది మనం ఎల్లవేళలా ఆలోచించుకుంటూ, మనము అవసరానికి మించిన డబ్బు మనకేమి వద్దు, ఆ పరమాత్మ సన్నిధిలోనే ఉండాలని మనం అందరం ఆధ్యాత్మికంగా దేవుళ్ళను ప్రార్థిస్తూ ఎల్లవేళలా మనం చక్కటి విజ్ఞానము కలిగినటువంటి మనస్సుల్లా ఆదర్శంగా ఉండాలని, సమాజ సేవకు ముందు ఉండాలని మిమ్మల్ని అందరిని ఆశిస్తున్నాను మిత్రం. ఇదే మన వెంట వచ్చే ధనం అని గ్రహించండి మిత్రమా.